హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వరా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు సండే ఎలా స్పెండ్ చేశారు ఫ్రెండ్స్? మేమైతే కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తీర్థానికి వచ్చాము. ఈ తీర్థం అయితే ఎవ్రీ ఇయర్ 5 days చేస్తారు ఫ్రెండ్స్. సండే కాబట్టి మేము వెళ్ళాము. చూసారుగా స్టార్టింగ్లోనే జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్, ఇంకా చాలా క్రౌడ్ ఉన్నారు. ఇక్కడైతే సండే అవడంతో చాలా మంది క్రౌడ్ వచ్చారు. అదిగోండి చూసారుగా కొండపైన ఉంది టెంపుల్. ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళాలి దర్శించుకోవడానికి. నార్మల్గా మనం కింద నుండి చూస్తేనే క్రౌడ్ చాలా మంది కనబడుతున్నారు ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే జనాలతో చాలా హడావిడిగా హుషారుగా ఉంది. చూడండి ఇక్కడ నుండి చూస్తేనే క్రౌడ్ కనిపిస్తున్నారు మొత్తం. మేము వెళ్ళేసరికి చాలామంది దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నారు కూడా. అదిగోండి ఫ్రెండ్స్, ఇదే స్వామివారి రథం. ఈ రథాన్ని ఊరంతా ఊరేగిస్తారంట. రథం అయితే చూడడానికి చాలా హైట్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసారుగా మేమైతే కొండెక్కడానికి స్టార్ట్ అయ్యాము. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేసి చెప్పండి. ఈవినింగ్ కదా, లైటింగ్స్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్ అయితే. మేము వచ్చింది అయితే 3rd day ఫ్రెండ్స్. సండే కాబట్టి చాలా మంది జనాలు వచ్చారు. ఇంకా మేము అలా నడుచుకొని వెళ్ళే కొద్దీ చాలా స్టాల్స్, క్రౌడ్ చాలా ఉంది. వెహికల్ అయితే లాంగ్న పార్క్ చేసుకొని మొత్తం నడుచుకొని వస్తున్నాం ఫ్రెండ్స్ కొండ దగ్గరికి. చూసారుగా డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ ఈవినింగ్ కాబట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే కొండ ఎక్కడానికి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి చాలా క్రౌడ్ ఉంది. లోపలికి వెళ్తున్నాం. ఇదే స్టార్టింగ్ ప్లేస్. మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గరే స్వామివారి పాదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కొబ్బరికాయలు, పువ్వులు తీసుకెళ్తాం కదా, అవి ఇక్కడే కొట్టేయమంటున్నారు. అదిగోండి లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకా చాలా క్రౌడ్ ఉంది. కింద నుండి కొండ చూసారా ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో? అదిగో చూడండి. వ్యూ అయితే చాలా బాగుంది. టైం వచ్చేసి 6:30 అయింది. ఆ టాప్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ గుడి, అక్కడి వరకు వెళ్ళాలి మనం. ఇంత క్రౌడ్లో కూడా నడవడానికి బాగానే ఉంది, కానీ స్టెప్ వే ఎలా ఉందో చూడాలి. సో మేమైతే ఇంకా నామం పెట్టించుకొని స్టార్ట్ అయ్యాము. అదిగోండి ఫ్రెండ్స్, ఇదే స్టెప్ వే అండ్ ఇక్కడే స్వామివారి పాదాలు ఉన్నాయి. అందరూ ఇక్కడే దండం పెట్టుకొని కొండెక్కడానికి స్టార్ట్ అవుతున్నారు. మేము కూడా ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేసుకొని కొండ ఎక్కడానికి స్టార్ట్ అయ్యాము. మధ్య మధ్యలో వ్యూ చూపిస్తాను చూడండి. మేమైతే కొండెక్కుతున్నాం ఫ్రెండ్స్. మధ్యలో నుండి కిందకు చూస్తే కోరుకొండ విలేజ్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నైట్ విజన్ కదా, లైటింగ్స్తో చాలా బాగుంది. జనాలతో కలకల్లాడుతుంది. మీరు కూడా చూసేయండి, చూపిస్తాను. కొంతమంది అయితే మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు, కొంతమంది పసుపు కుంకాలు పెడుతూ ఎక్కుతున్నారు ఫ్రెండ్స్. మేమైతే అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. నియర్లీ 600 steps ఉంటాయంట. స్టెప్స్ చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రైట్గా ఎలా ఉన్నాయో, మొత్తం పసుపు కుంకాలతో నిండిపోయినాయి. చాలా బాగుంది. మీరు కూడా వచ్చుంటే కామెంట్ చేయండి. కొంతమంది దర్శనానికి వెళ్తున్నారు, కొంతమంది దర్శనం చేసుకొని వచ్చేస్తున్నారు. కొండెక్కి కొలది జనాలు ఎక్కువగా ఉన్నారు చూసారుగా. అదిగోండి నడుస్తూ ఉన్నాం, మధ్యలోకి వచ్చాం ఇప్పటికి. కింద నుండి వ్యూ చూడండి, చాలా బాగుంది కదా.
ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారుగా కొండపైన ఎంతమంది జనాలు ఉన్నారో. కిందకు వచ్చేసరికి 8:30 అయింది. మాకు దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి 2 hours పట్టింది. కిందకు వచ్చేసిన తర్వాత 1 hour తీర్థం చూసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం మేము. మీరు ఎవరైనా ఈ తీర్థానికి వచ్చుంటే కామెంట్ చేయండి. అడగడం మర్చిపోయాను, వీడియోస్ చూస్తున్నారా? వీడియోస్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.